మనం ప్రయాణానికి ఉపయోగించే ర్యాపిడో ఇంత సక్సెస్ ఎలా అయింది? పెద్ద కంపెనీలైన ఊబర్, ఓలాలను తొక్కేసి చిన్న కంపెనీ అయిన ర్యాపిడో టాప్ పొజిషన్‌కి ఎదగడానికి వాడిన స్ట్రాటజీస్ ఏంటి? 2016లో దాదాపుగా మూతపడిపోయే స్థితిలో ఉన్న ర్యాపిడోకి హీరో మోటారు కంపెనీ చైర్మన్ ఎందుకు సపోర్ట్‌గా ఉన్నారు? అసలు ర్యాపిడో సక్సెస్ వెనుక ఎవరున్నారు? ర్యాపిడో స్థాపించాలన్న ఆలోచన రావడానికి కారణమేంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో ర్యాపిడో రాకముందు నుంచే ఓలా అండ్ ఊబర్ కంపెనీలు ఉండేవి. ఇవి అప్పట్లో కారు, టాక్సీ సేవలు మాత్రమే అందించేవి. అప్పుడే బైక్ టాక్సీ అనే కొత్త కాన్సెప్ట్‌తో ర్యాపిడో ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ ముఖ్యంగా మధ్యతరగతి వారిని దృష్టిలోకి తీసుకుని తక్కువ ధరకే సేవలందించింది. అంతేకాకుండా ప్రయాణికులను ట్రాఫిక్ ఉన్నా సరే షార్ట్ కట్ రూట్ ద్వారా అనుకున్న టైంకి ఈజీగా గమ్యస్థానాలకు చేర్చేది. అలా ఎక్కడికి కావాలంటే అక్కడికి నిమిషాల్లో డ్రాప్ చేయగలిగిన మొబిలిటీ సర్వీస్‌గా అది గుర్తింపు పొందింది. పైగా క్యాబులు, ఆటోలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో వేగంగా గమ్యస్థానానికి చేరగలిగిన అవకాశం బైక్, టాక్సీలతోనే సాధ్యం. అదే ర్యాపిడోకు అదే వరమైంది. ర్యాపిడోను ఆ స్థాయికి తీసుకెళ్లిన ఆ ముగ్గురు కుర్రాళ్లే పవన్ గుంటుపల్లి, అరవింద్ శంక, రిషికేష్. ఈ ముగ్గురు టెక్నాలజీ, బిజినెస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లలో సిద్ధహస్తులు. వీరి నేపథ్యాలు భిన్నమే అయినా ఆలోచనలు మాత్రం ఒకేలా ఉండడంతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు. క్యాబ్ సర్వీసులు ఓ స్థాయి వరకు పరిమితం. సామాన్యుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ ముగ్గురు కలిసి 2015లో బైక్ టాక్సీని ప్రారంభించాలనుకున్నారు. ఆలోచన అయితే ఉంది కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి మాత్రం వీరి వద్ద పెట్టుబడి లేకపోయింది. దాదాపు ఏడాది పాటు తమ ప్రయత్నాలు ఫలించకపోయినా తమ ఆలోచన మీదున్న నమ్మకంతో ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రకరకాల మార్గాలు అన్వేషించారు. చివరికి 2016లో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్‌కి ర్యాపిడో లక్ష్యం నచ్చింది. తమ సంస్థ తరపున కాకుండా వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టడంతో పాటు పవన్ మిత్ర బృందానికి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి ముందడుగు వేయించారాయన. ఆ ప్రోత్సాహంతో తొలిసారి బెంగళూరులో ఆరంభమైన ర్యాపిడో బైక్ టాక్సీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించి 100కు పైగా నగరాల్లో పరుగులు తీస్తోంది. రోజుకు 10 లక్షలకు పైగా ట్రిప్లతో దూసుకుపోతోంది. క్రమంగా ఆటో సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న స్థాయిలో మొదలైన ర్యాపిడో బైక్ టాక్సీ మార్కెట్లో పోటీని, పలు సవాళ్లని అధిగమించి విజయవంతం అవడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ఒకటి, విద్యార్థులు, నిరుద్యోగులు, మధ్యతరగతి యువతకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాలని అలాంటి వారినే డ్రైవర్లుగా ఎంచుకోవడం మొదలుపెట్టింది. మంచి కండిషన్లో ఉన్న బైక్, డ్రైవింగ్ లైసెన్స్, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ వంటి వాటిని అర్హతలుగా నిర్ణయించి లక్షల మందికి ఈ సంస్థ ఉపాధినిస్తోంది. 2, బైక్ టాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో రైడర్‌కి ప్రమాదం జరిగితే ఈ సంస్థ బీమా చెల్లిస్తుంది. అంతేకాదు, బైక్ నడిపే వ్యక్తి ఎంత స్పీడ్‌లో వెళ్తున్నాడు, మలుపుల వద్ద ఎలా తిప్పుతున్నాడు వంటివన్నీ ట్రాకర్ల సాయంతో ఓ బృందం గమనిస్తూ ఉంటుంది. అతి వేగంగా నడిపినా, ఎలా పడితే అలా డ్రైవ్ చేసినా ఆ కెప్టెన్‌ని డీయాక్టివేట్ చేస్తారు. 3, మహిళల్ని జాగ్రత్తగా దిగబెట్టడానికి ఆసక్తి ఉన్న ఆడవాళ్లకు డ్రైవింగ్ నేర్పించి వారికి లైసెన్స్, బైక్ కొనుక్కోవడానికి లోన్లు ఇప్పిస్తున్నారు. ఇంకా ఇటువంటి ఎన్నో ఆలోచనలే ర్యాపిడోను 6,000 కోట్ల రూపాయల విలువైన సంస్థగా నిలబెట్టాయి. అందుకే ఊబర్, ఓలాలు ర్యాపిడోను చూసి బైక్ టాక్సీలు పెట్టినా ర్యాపిడోకి అలవాటు పడిన జనాలు వాటిని పట్టించుకోలేదు. మొదట్లో మార్కెట్లో పెద్ద ఆటగాళ్లతో ర్యాపిడో పోటీపడడం అసాధ్యంగా ఇన్వెస్టర్లు భావించడంతో పెట్టుబడి పెట్టేందుకు నిరాకరించారు. రైడ్ హెయిలింగ్ వ్యాపారంలో ఓలా, ఊబర్ నియంత్రణలో ఉన్న మార్కెట్లో ఊబర్ బతకలేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి ర్యాపిడో మాత్రం పట్టుదలతో తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లి ఎట్టకేలకు విజయం సాధించారు.